హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. దాని పేరు అనోరెక్టల్ యాబ్సెస్. అనోరెక్టల్ యాబ్సెస్ అంటే మన ఆనల్ రీజన్ చుట్టూ, లేకపోతే ఆనల్ రీజన్ పైన మనం రెక్టమ్ అంటాం, లోయర్ పార్ట్ ఆఫ్ ది రెక్టమ్ చుట్టూ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ అన్నమాట. అది పస్ ఫామ్ అవుతుంది, ఒక చిన్న ప్యాకెట్లలో పస్ ఫామ్ అవుతుంది అనమాట. సో దీన్ని అనోరెక్టల్ యాబ్సెస్ అంటాం. ఇది రెక్టమ్ చుట్టూ గానీ ఆనల్ రీజన్ చుట్టూ గానీ ఉంటుంది. ఇది లోకలైజ్డ్ పస్ ఫార్మేషన్, సెంట్రల్ గా కాదనమాట. ఇది సో బాడీ అంతా పాకదు, లోకల్ గా అక్కడే ఉండిపోతుంది అనమాట. దాన్ని మనము అనోరెక్టల్ యాబ్సెస్ అంటాం. ఇంపార్టెంట్ ప్రాబ్లం దీంతో ఏంటంటే, చాలా మంది అనోరెక్టల్ యాబ్సెస్ ని వేరే డిసీజ్ తో కన్ఫ్యూజ్ అవుతుంటారు. మన ఆనల్ రీజన్ చుట్టూ వేరే డిసీజెస్ కూడా ఉంటాయి. ఆ డిసీజెస్ ఏంటి? మనం మొలలు అంటాము, లేకపోతే ఫిషర్స్ అంటాము, లేకపోతే బార్థోలిన్ సిస్ట్ ఇన్ఫెక్షన్. ఆడవాళ్ళలో వజైనాల్లో ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని బార్థోలిన్ సిస్ట్ ఇన్ఫెక్షన్ అంటాము. లేకపోతే పైలోనిడల్ సైనస్ అని ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. సో వీటన్నిటితో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. అదే కాకుండా ఫిస్టులా గానీ ఆనల్ సైనస్ తో కానీ కన్ఫ్యూజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మామూలుగా మీరు ఏం చేస్తారంటే, మీ ఆనల్ రీజన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే గూగుల్లో సెర్చ్ చేయడం కానీ, లేదంటే ఏదో వీడియో సెర్చ్ చేసి దానికి తగ్గట్టుగా మీరు ఓన్ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ, లేకపోతే ఒక ఫేక్ డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ చేస్తూ. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేయకుండా, సో అది పైల్సా, లేకపోతే ఫీజర్సా, లేకపోతే ఫిస్టులానా, పైలోనిడల్ సైనసా, లేకపోతే బార్థోల్ ఇన్ఫెక్షనా, ఇవన్నీ కరెక్ట్ గా మనం డయాగ్నోస్ చేయకుండా ట్రీట్మెంట్ కన్నా చేసుకుంటే చాలా సివియర్ కాంప్లికేషన్స్ లోకి వెళ్తుంది. మీకు ఆనల్ రీజన్ లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వెంటనే హోమియోపతి డాక్టర్ ని కన్సల్ట్ కండి, ఆర్ మమ్మల్ని కన్సల్ట్ కండి. సో కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఈ అనోరెక్టల్ యాబ్సెస్ లో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఫస్ట్ మీరు చూసే సిమ్టమ్ ఏంటంటే పెయిన్. చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే, మీరు కూర్చున్న వెంటనే, సో నిలబడుకున్నంత వరకు అంతగా పెయిన్ ఉండదు, కొద్దిగా పెయిన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ సీటుని కింద ఆనించి కూర్చుంటారో మీ పెయిన్ అనేది చాలా సివియర్ అయిపోతుంది అనమాట. ఇది హాల్ మార్క్ సిమ్టమ్ మనం చూసేది అనోరెక్టల్ యాబ్సెస్ లో. అంతేకాకుండా చాలా సివియర్ గా ఉంటుంది పెయిన్, చాలా టెండర్ గా ఉంటుంది. టెండర్ అంటే కొంచెం అక్కడ ఆనల్ రీజన్ లో టచ్ చేసినా కూడా మీకు సివియర్ పెయిన్ వస్తుంది. ఒక్కొక్కసారి ఫీవర్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చినట్లు ఉంటుంది కానీ ఫీవర్ ఉండదు అనమాట. ఒక్కొక్కసారి హెడ్ ఏక్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆనల్ రీజన్ నుంచి కొంచెం డిశ్చార్జ్ లాగా వస్తూ ఉంటుంది, మ్యూకస్ లాగా బయటకు వస్తుంటుంది. మీ ఆనల్ రీజన్ లో ఒక చిన్న పింపుల్ లాగా రావడం కానీ, ఒక బంప్ లాగా రావడం కానీ, అది బాగా ఎర్రగా అయిపోవడం కానీ, లేకపోతే చాలా వేడిగా అయిపోవడం కానీ. ఇది ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే, మీరు మోషన్ పాస్ చేసే టైంలో కూడా చాలా సివియర్ పెయిన్ వస్తుంది. అంతేకాకుండా ఈ పెయిన్ అనేది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చిన్నగా పెయిన్ స్టార్ట్ అవుతుంది, చాలా డ్రాస్టిక్ గా, చాలా ఫాస్ట్ గా, రేపటికంతా చాలా సివియర్ అయిపోతుంది అనమాట. పెయిన్ డ్రాస్టిక్ గా పెయిన్ అనేది ఇంక్రీజ్ ఉంది, చాలా షార్ప్ గా పెయిన్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీలో ఉంటే మీరు వెంటనే అనోరెక్టల్ యాబ్సెస్ లాగా డయాగ్నోస్ చేసి మీరు వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ అనోరెక్టల్ యాబ్సెస్ లో మనం ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి? ఫస్ట్ మనం చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే ప్రాక్టోస్కోపీ అంటాం. ఈ ప్రాక్టోస్కోపీ అంటే ఒక చిన్న కెమెరాని మీ ఆనల్ రీజన్ లోంచి లోపలికి పెట్టి చూస్తారనమాట, అసలు ఏముంది ఆనల్ రీజన్ లో. ఇది ఎందుకు చూస్తామంటే, మెయిన్ గా మనం డయాగ్నోస్ చేయడానికి, అక్కడ ఫిషర్ ఉందా, లేకపోతే పైల్స్ ఉందా, లేకపోతే ఫిస్టులా ఉందా, లేకపోతే సైనస్ ఉందా, లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా అని మనము క్లియర్ గా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేయడానికి, అసలు కరెక్ట్ గా ప్రాబ్లం ఏందని కనుక్కోవడానికి ఈ టెస్టులు చేస్తామన్నమాట. నెక్స్ట్ ఎంఆర్ఐ కానీ, లేకపోతే సిటీ స్కాన్ కానీ, లేకపోతే మనము పెల్విక్ డయాఫ్రామ్ యుఎస్జి స్కాన్ కానీ, అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ చేస్తాం. ఎందుకు ఇవి చేస్తామంటే, అసలు ఈ యాబ్సెస్ అనేది ఎక్కడుంది, ఎంత పెద్దగా ఉంది, సో ఎంత ఇన్ఫెక్షన్ ఉంది అని కనుక్కోవడానికి ఇవన్నీ చేస్తామన్నమాట. సో ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్కి ఒక్కొక్క యూజ్ అనేది మనకు ఈ డిసీజ్లో చేయాల్సి వస్తుంది. మనం ఈ డిసీజ్ గురించి ఫర్దర్గా తెలుసుకోవాలంటే, మనం కొంచెం అనాటమీ గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే ఆనల్ రీజన్ యొక్క నార్మల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఆనల్ రీజన్ని ఆర్ ఆనల్ కెనాల్ అంటాం అనమాట. ఈ ఆనల్ కెనాల్ని 3 పార్ట్లుగా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఏమో అప్పర్ పార్ట్ అంటాం, సెకండ్దేమో మిడిల్ పార్ట్ అంటాం, కింద లాస్ట్దేమో లోయర్ పార్ట్ అంటాం. ఈ అప్పర్ పార్ట్లో వర్టికల్గా అంటే నిలువుగా కొన్ని ఫోల్డ్స్ ఉంటాయన్నమాట, కొన్ని మడతలు ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే ఆనల్ కాలమ్ అంటాం. కొన్ని అడ్డంగా కొన్ని మడతలు ఉంటాయన్నమాట, మ్యూకోజల్ ఫోల్డ్ అంటాం, ట్రాన్స్వర్స్ మ్యూకోజల్ ఫోల్డ్ అంటాం. దీన్ని ఆనల్ వాల్వ్ అంటాం అనమాట. ఈ ఆనల్ వాల్వ్కి ఈ ఆనల్ కాలమ్కి మధ్య చిన్న డిప్రెషన్ ఉంటుంది, దీన్ని ఏమంటామంటే ఆనల్ సైనస్ అంటాం. ఈ సైనస్లో ఏమవుతుందంటే, ఒక చిన్న గ్లాండ్స్ ఉంటాయి, ఆనల్ గ్లాండ్స్ అంటాము. ఆ గ్లాండ్స్ ఆ సైనస్లో ఓపెన్ అవుతాయి. ఈ గ్లాండ్స్ యొక్క పని ఏంటి అంటే, మనం మోషన్ పాస్ చేసేటప్పుడు కొంచెం లూబ్రికేషన్ కావాలి, అంటే కొంచెం జిగురు కావాలి అక్కడ. జస్ట్ మోషన్ పాస్ చేసే ముందు ఈ గ్లాండ్స్ అనేవి ఓపెన్ అయ్యి అక్కడ కొంచెము మ్యూకస్ని సెక్రెట్ చేస్తాయి. దీనివల్ల మోషన్ అనేది స్మూత్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది ఫస్ట్ పార్ట్లో జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనేది మనకు 15 మిల్లీమీటర్స్ లెంత్ ఉంటుంది. థర్డ్ పార్ట్ అనేది మనకు 18 మిల్లీమీటర్స్ లెంత్ ఉంటుంది. దీంతో పాటు మన ఆనల్ కెనాల్ చుట్టూ 2 మజిల్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఇంటర్నల్ యానల్ స్ప్లింక్టర్ అంటాం, ఒకటి ఎక్స్టర్నల్ యానల్ స్ప్లింక్టర్ అంటాం. ఈ ఇంటర్నల్ యానల్ స్ప్లింక్టర్ అనేది ఇన్వాలంటరీ మజిల్.
ఎక్స్టర్నల్ యానల్ స్ప్రింటర్ అనేది వాలంటరీ మజిల్, అంటే మన కంట్రోల్‌లో ఉంటుంది. ఇంటర్నల్ మజిల్ మన కంట్రోల్‌లో ఉండదు. ఈ 2 మజిల్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు మోషన్ వచ్చినప్పుడు యానల్ కెనాల్ ఓపెన్ అవుతుంది. మీకు మోషన్ అయిపోయిన తర్వాత యానల్ కెనాల్ క్లోజ్ అయిపోతుంది. అందుకు ఈ 2 మజిల్స్ అనేవి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన స్ట్రక్చర్ ఇక్కడ ఏంటంటే, మనకు అబ్డామిన్‌ని, మన పెల్విక్ రీజియన్‌ని డివైడ్ చేయడానికి ఒక చిన్న లేయర్ ఉంటుందన్నమాట. ఒక అనాటామికల్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని పెల్విక్ డయాఫ్రామ్ అంటాం. ఈ పెల్విక్ డయాఫ్రామ్‌లో మెయిన్‌గా ఏముంటుందంటే, లెవేటర్ యానై అనే ఒక మజిల్ ఉంటుందన్నమాట. ఈ మజిల్ యొక్క పనేంటంటే, మోషన్ వచ్చేటట్లు చేయడం, యూరిన్ పాస్ చేయడం, అదేవిధంగా మోషన్ పాస్ చేసిన తర్వాత, యూరిన్ పాస్ చేసిన తర్వాత ఈ 2 కెనాల్స్ క్లోజ్ అయిపోవడం. అంటే ఇన్‌కాంటినెన్స్. ఇన్‌వాలంటరీగా ఈ మోషన్ గానీ, యూరిన్ గానీ బయటికి రాకుండా చూడడానికి ఈ లెవేటర్ యానై అనే మజిల్ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. దీంతో పాటు ఈ పెల్విక్ డయాఫ్రామ్‌కి కొంచెం పైన మనకొక లైనింగ్ ఉంటుంది. దాన్ని పెరిటోనియం అంటాం. ఈ పెరిటోనియం ఏంటంటే, మన అబ్డామిన్ చుట్టూ ఒక లేయర్ లాగా ఏర్పడుతుందన్నమాట. దీన్ని పెరిటోనియల్ మెంబ్రేన్ అంటాం. సో, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ మనము ఈ డిసీజ్‌కి ఫర్దర్‌గా తెలుసుకోవాలంటే. ఇటియాలజీ అంటే ఏంటి? ఈ డిసీజ్ రావడానికి రీజన్ ఏంటి? కారణం ఏంటి అని తెలుసుకుంటే, బేసిక్‌గా మనం యానల్ గ్లాండ్స్ అని చెప్పుకున్నాం కదా! యానల్ సైనస్‌లో ఉంటాయని. ఈ యానల్ గ్లాండ్స్‌కి ఇన్ఫెక్షన్ రావడం. ఇవి ఇన్ఫెక్ట్ అయ్యి ఇన్‌ఫ్లమేషన్ రావడాన్నే మెయిన్ రీజన్ మనకు ఈ యానోరెక్టల్ యాబ్సెస్ ఫార్మ్ కావడానికి. మనం పాథాలజీ తీసుకుంటే అసలు ఏం జరుగుతుంది మన యానల్ రీజన్‌లో? ఒక్కసారి మనకి ఈ డిసీజ్ వచ్చినప్పుడు మన యానల్ రీజన్‌లో ఏం చేంజెస్ వస్తాయని తెలుసుకునే దాన్ని పాథాలజీ అంటాం. బేసిక్‌గా ఇక్కడ ఏమవుతుందంటే, మన యానల్ గ్లాండ్స్ అని చెప్పాం కదా! ఈ యానల్ గ్లాండ్స్ ఎప్పుడు మన మోషన్‌తో కాంటాక్ట్‌లో ఉంటాయి. మన మోషన్‌లో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. బాక్టీరియా ఉంటుంది. చాలా ఈజీగా ఈ బాక్టీరియా అనేది ఈ యానల్ గ్లాండ్స్‌లోకి వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫెక్షన్‌ని ప్రొడ్యూస్ చేసి అక్కడ పస్ ఫార్మ్ చేస్తుందన్నమాట. ఇది మెయిన్ రీజన్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ యానల్ గ్లాండ్స్ ఉంటాయి కదా! ఇవి యానల్ సైనస్‌లో ఓపెన్ కావడానికి ఒక చిన్న ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. దీన్ని యానల్ డక్ట్ అంటాం. సో, ఈ డక్ట్స్‌లో ఏమవుతుందంటే అవి మూసుకొని పోతాయన్నమాట. ఎప్పుడైతే ఆ యానల్ డక్ట్స్ మూసుకొని పోతాయో, అక్కడ ఏమవుతుందంటే బాగా మ్యూకస్ కలెక్ట్ అయిపోతుంది. మ్యూకస్‌తో ఈ ఈ యానల్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అయిపోయి ఫర్దర్‌గా అది ఇన్ఫెక్షన్‌గా మారుతుందన్నమాట. ఇది అక్కడ మెయిన్‌గా జరిగేది. నెక్స్ట్ ఏమవుతుందంటే, అక్కడ పస్ బాగా ఫార్మ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడైతే యానల్ రీజియన్‌లో గాని, లేకపోతే ఈ రెక్టమ్ చుట్టూ గాని ఎక్కడైతే కొంచెం స్పేస్ ఉందో, ఆ స్పేస్‌లోకి ఈ ఇన్ఫెక్షన్ లేకపోతే ఈ పస్ అనేది ఎళ్ళిపోతుందనమాట. ఈ పస్ ఎళ్ళిపోయిన దాన్ని మనము యాబ్సెస్ అంటాం. సో, ఈ యాబ్సెస్ లొకేషన్‌ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ లొకేషన్‌లో మీ యానల్ రీజియన్‌లో గాని, మీ రెక్టమ్ చుట్టూ గాని ఈ పస్ ఎక్కడ లొకేట్ అయింది అనే దాన్ని బట్టి మనము ఈ యాబ్సెస్‌కి ఒక నేమ్ ఇస్తామనమాట. ఫస్ట్ సబ్‌మ్యూకోజల్ యాక్సెస్. సబ్‌మ్యూకోజల్ యాబ్సెస్‌లో ఏమవుతుందంటే, మీ అప్పర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్‌లో చాలా డీప్‌గా పస్ ఉంటుందనమాట. పస్ ఒక పాకెట్ లాంటి స్ట్రక్చర్‌లో పస్ ఉండిపోతుంది. దాన్ని మనము సబ్‌మ్యూకోజల్ యాబ్సెస్ అంటాం. సో, ఎప్పుడైతే ఈ పస్ అనేది మనము ఇంటర్నల్ యానల్ స్ప్లింటర్, ఎక్స్‌టర్నల్ యానల్ స్ప్లింటర్ అన్నాం గదా! ఈ రెండిటికి మధ్యలో కలెక్ట్ అవుతుందో దాన్ని ఇంటర్ స్ప్లింటరిక్ యాబ్సెస్ అని అంటామనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే పెరియానల్ యాబ్సెస్. ఈ పెరియానల్ యాబ్సెస్ అంటే జస్ట్ యానల్ రీజియన్ చుట్టూ స్కిన్‌కు కొంచెం కింద యాబ్సెస్ ఫార్మ్ అవుతుందనమాట. సో, ఇది చాలా చిన్న యాబ్సెస్ అయినా చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. దాన్ని మనం యానల్ యాబ్సెస్ అంటాం. అదే విధంగా ఇస్కియోరెక్టల్ యాబ్సెస్ అంటామనమాట. ఇస్కియోరెక్టల్ యాబ్సెస్ అంటే ఏంటంటే, ఈ యాబ్సెస్ అనేది యానస్ పక్కనే ఉంటుంది. స్కిన్ దగ్గర నుంచి చాలా డీప్‌గా ఉంటుందనమాట. సో, పెరియానల్ యాబ్సెస్ చాలా డీప్‌గా ఉండదు. సూపర్ఫిషియల్‌గా ఉంటుంది. అదే పెరియానల్ యాబ్సెస్ చాలా డీప్‌గా ఉంటే, చాలా పెద్దగా ఉంటే దాన్ని ఇస్కియోరెక్టల్ యాబ్సెస్ అని మనం అంటామనమాట. నెక్స్ట్ యాబ్సెస్ వచ్చి ఈ పస్ ఈ లెవేటర్ యానై మజిల్ లేకపోతే మనం పెల్విక్ డయాఫ్రామ్‌కి తర్వాత అబ్డామినల్ పెరిటోనియం అన్నాం గదా! ఈ పెరిటోనియంకి ప్లస్ ఈ పెల్విక్ డయాఫ్రామ్‌కి లేకపోతే ఈ లెవేటర్ యానై మజిల్‌కి మధ్యలో పస్ ఫార్మ్ అయితే దాన్ని పెల్విరెక్టల్ యాబ్సెస్ అంటాం. లేకపోతే సూప్రా లెవేటర్ యాబ్సెస్ అని గూడా అంటామనమాట. సో, ఆ యాబ్సెస్ యొక్క పొజిషన్‌ని బట్టి దానికి మనం స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ ట్రీట్మెంట్ అంటాం. లేకపోతే వెస్టర్న్ ట్రీట్మెంట్ అంటాం. లేదంటే ఇంగ్లీష్ మందులంటాం. లేకపోతే మీకు ఈ యానల్ రీజియన్‌లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరేదన్నా ఇంటి పక్కన డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు, లేకపోతే ఒక క్లినిక్‌కెళ్ళినప్పుడు, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు, లేకపోతే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళిచ్చే ట్రీట్మెంట్‌ని మనము కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. ఇక్కడ కన్వెన్షనల్ ట్రీట్మెంట్‌లో ఏం చేస్తారంటే, వాళ్ళు మీకు యాంటీబయాటిక్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సివియర్ కేసెస్‌లో వీళ్ళేం చేస్తారంటే, లోకల్ అనస్థీషియాలో చిన్న సర్జరీ చేస్తారనమాట. దాన్ని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటాం. సో, ఈ 2 చేస్తారండి. ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మీకు యాంటీబయాటిక్స్ ఇస్తారు. సో, యాంటీబయాటిక్స్ వల్ల
చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం చూస్తుంటాం. సో, అందుకు ఈ ప్రాబ్లమ్‌లో మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్. ఎందుకు అంటే హోమియోపతిలో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మీకు యాంటీబయాటిక్స్ యూజ్ చేయకుండా చాలా ఎఫెక్టివ్‌గా ఈ డిసీజ్‌ని క్లియర్ చేసుకోవచ్చు. సర్జరీ వరకు పోకుండా ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ గూడా ఇవ్వకుండా మనం చాలా బాగా హోమియోపతిలో క్లియర్ చేసుకోవచ్చనమాట. హోమియోపతిలో ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, సో, ఒక్కసారి డిసీజ్ వచ్చిన తర్వాత కంప్లీట్‌గా క్యూర్ చేస్తుంది. సో, మళ్ళీ మళ్ళీ రాకుండా ఈ డిసీజ్ ప్రివెంట్ చేయొచ్చనమాట. అసలు రీజన్ ఏంది అని కనుక్కొని, అసలు ఎందుకు ఈ డిసీజ్ మళ్ళీ మళ్ళీ వస్తుందని కనుక్కొని, దానికి తగ్గట్టుగా హోమియోపతిలో మెడిసిన్ ఇస్తే, ఈ డిసీజ్‌ని మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ కూడా చేయొచ్చనమాట. ఇవన్నీ ఎలా? వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. హోమియోపతిలో ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్‌గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌తో పోల్చుకున్నా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ ఖర్చుతో మీరు చేసుకోవచ్చనమాట. ఈ పర్టిక్యులర్ రెక్టల్ యాబ్సెస్ ఉన్నప్పుడు మీరు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతిలో చాలా ఎక్సలెంట్‌గా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి మళ్ళీ మళ్ళీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ ఇమ్యూనిటీ పడిపోవడం. సో, ఇమ్యూనిటీని పెంచడానికి మళ్ళీ మళ్ళీ ఈ డిసీజ్ రాకుండా చేయడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దీన్ని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఒక్కసారి మీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది ఈ యానోరెక్టల్ యాబ్సెస్. నెక్స్ట్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? సో, స్పెసిఫిక్‌గా దీనికి ప్రికాషన్స్ అంటూ ఏం లేవు. మీరు మెయిన్‌గా చేయాల్సింది ఏంటంటే మంచి డైట్ తీసుకోవాలి, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండండి, మంచిగా నిద్రపోండి. ఇవి కామన్ గానీ దీనికి యానోరెక్టల్ యాబ్సెస్‌కి సెపరేట్‌గా మీకు ఎటువంటి ప్రికాషన్స్ అనేవి ఉండవన్నమాట. నెక్స్ట్ ప్రోగ్నోసిస్. ప్రోగ్నోసిస్ అంటే ఏంటంటే మీరు ఈ యానోరెక్టల్ యాబ్సెస్ వచ్చిన తర్వాత పట్టించుకోలేదంటే ఏం జరుగుతుంది? మెయిన్‌గా ఇక్కడ జరిగేదేంటంటే ఇది నెక్స్ట్ స్టేజ్‌లోకెళ్తుంది. నెక్స్ట్ స్టేజ్‌ని మనం ఏమంటామంటే యానల్ ఫిస్టులా అంటాం, యానల్ సైనస్ అంటాం. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పీపుల్ అంటే 100 మందికి ఈ యానోరెక్టల్ యాబ్సెస్ వస్తే దీంట్లో 50 మంది తప్పకుండా ఈ స్టేజ్‌లోకెళ్తారనమాట. ఈ స్టేజ్‌లోకెళ్ళడం అంటే చాలా ప్రాబ్లమ్ ఇది. సో, ఈ స్టేజ్ ఒక్కసారి ఫిస్టులా గాన ఫార్మ్ అయిందంటే అది ట్రీట్ చేయడం చాలా కష్టం. సో, ఈ ఫిస్టులా స్టేజ్‌కే ఎళ్ళకుండా ఉండాలంటే మీరు బెస్ట్ మీ రెమెడీ ఏంటంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్. హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ఫిస్టులా గానీ, సైనస్‌లు గానీ చాలా ఎక్సలెంట్‌గా అవాయిడ్ చేయొచ్చనమాట. సో, మేము 2 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అండ్ ఆన్‌లైన్ ట్రీట్మెంట్. ఆన్‌లైన్ ట్రీట్మెంట్ అంటే మీ కేసుని మేము తీసుకొని మీకు మెడిసిన్స్ ఇంటికే పంపించేస్తాం. మీరు అక్కడే వాడుకోవచ్చు. సో, ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అంటే మీరు మా క్లినిక్‌కొచ్చి మీ డిసీజ్‌ని ట్రీట్మెంట్ థాంక్ యూ.